744 XT న్యూ బార్నెట్ అన్న. అది కొత్త చెరువు ఈరోజు మన దగ్గరికి వచ్చింది అన్న. సమస్య ఏమన్నా బండిది? క్లచ్ హార్డ్ అయిందండి సార్. అది చాలా హార్డ్ ఉందా? హార్డ్, ఫుల్ హార్డ్ వచ్చేసింది. దానివల్ల మనిషికే ఎఫెక్ట్ అవుతుంది. మనిషికి మోకాలు నొప్పి వచ్చేసింది. ఓకే అన్న. మళ్ళీ ఇది క్లచ్ జాయింట్ ఓపెన్ చేసి ఇక్కడికి ఓపెన్ చేసి క్లచ్ జాయింట్ ఓకే అంతా చెక్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ చేద్దామా? ఓకేనా? ఓకేనా, రైట్. సార్ క్లచ్ ఎక్కి తొక్కి చూపిస్తాను. ఎక్కి తొక్కితే పోతుంది, మనిషి అంతా లేచి నిలబడతాయి. చాలా టైట్ ఉంది. అదే బడ్డే క్లచ్ టైట్ ఉందని చెప్పినాడు కదా అన్న కస్టమరు. చెక్ చేద్దాం. డిస్క్లోనే కంప్లైంట్. ఇక్కడైతే కంప్లైంట్ లేదు. ఇక్కడైతే స్మూత్గానే ఉంది. చూడు, బాగా స్మూత్గానే ఉంది. ఇక్కడేం లేదు. డిస్క్లోనే కంప్లైంట్. డిస్క్ ఓపెన్ చేసి చూద్దాం అన్న. ఇక్కడేం లేదు, డిస్క్లోనే కంప్లైంట్. డిస్క్ ఓపెన్ చేసి చూద్దాం. అది డిస్క్ కొంచెం తలకాయ నొప్పి, ఫింగర్ అడ్జస్ట్మెంట్ అంతాను. చెక్ చేద్దాం ఒకసారి. క్లచ్ ప్లేట్ బాగుంది. క్లచ్ ప్లేట్ బాగుంది. తీసుకుని పెట్రోల్ దగ్గరికి వేద్దాం. ఫ్రీ చేద్దాం డిస్క్. చూపించట్లా నాకల్లా. ఈ ఫింగర్స్ చిలుం పట్టేసేసి జామ్ అయినాయి. ఇవి పెట్రోల్తో కడిగినాము, ప్లస్ స్ప్రే కొడతాము. స్ప్రే కొట్టినాము కదా, చూడండి ఫింగర్స్ ఎంత స్మూత్గా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయి ఫింగర్స్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఫింగర్స్, ఇది వచ్చి క్లచ్ ఫింగరు, ఇది వచ్చి పీటీఓ ఫింగరు. ఈ ఫింగరు రెండు ఈక్వల్ లెవెల్కి ఉన్నాయి. ఇంతకుముందు కస్టమరు క్లచ్ తొక్కితే మొత్తం 6 ఫింగర్లు ఒకటేసారి ప్రెస్ అవుతున్నాయి. అందుకని ఆయనకి కాలు ఎక్కువ నొప్పి పెడుతుంది. 6 ఫింగర్లే మనం తొక్కలేము కదా. ఇక్కడ ఒక డయాఫారం ఉంది, లోపల ఒక డయాఫారం ఉంది. 2 డయాఫారంని ప్రెస్ చేయాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు మనము ఇది హైట్ పెంచినాం. ఫస్ట్ క్లచ్ గేరు పడ్డానికి క్లచ్ తొక్కినాక, ఆ తర్వాత పీటీఓ గేరు పడ్డానికి ఇది ప్రెస్ అవుతుంది. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి దీనికి. ఇంతకుముందు గ్యాప్ లేదు, 3 ఏకమే ఉన్నాయి. అది ఫ్రెండ్స్ ఉండేది సంగతి. ఇప్పుడు ఓకే అవుతుంది నీ బండి. సరేనా? నువ్వు క్లచ్ తొక్కి నువ్వే చెప్తావు లాస్ట్లో. సరేనా? ఓకేనా? సరే, చేద్దాం. ఓకే, అయిపోయింది. ఫిట్ చేసినాము. డిస్క్ ఫిట్ చేసినాము. ఇక్కడంతా గ్రీసింగ్ చేసినాము. ఇప్పుడు జాయింట్ చేసేద్దాం. దబ్బప్ప దబ్బు నేను పట్టుకుంటాను. రాని నిదానం. రాని పెద్ద బటన్ పట్టుకో. రైట్, చాలే ఉండు చెప్తా. రాన్నా, చూసుకోన్నా క్లచ్ పెడలు చూసుకోన్నా. వద్దన్నా, చేత్తో వద్దన్నా క్లచ్ పెడలు. 2.5 సంవత్సరం నుంచే లేని తిప్పలు పడినా ఈ క్లచ్ హార్డ్ ఎక్కువైపోయాయి. ఈ వద్దు అనిల్ అన్న తాకొచ్చి ఆ క్లచ్ ప్లేట్ అడ్జస్ట్ చేయించుకున్నప్పుడు నాకు సంతోషమైందన్నా. చూడు, స్మూత్గా ఉంది కదా. స్మూత్ ఉందన్నా, చాలా స్మూత్ ఉంది. రైట్ నా, ఓకే. సరేనా? రైట్ నా.